హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ జుహాస్ వరల్డ్. మీరు అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ముందుగా మీ విలువైన సమయాన్ని మా వీడియో కోసం కేటాయించినందుకు చాలా పచ్చి కారంతో కోడిగుడ్డు కూర ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా కోడిగుడ్లను తీసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడి ఎక్కిన తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కారానికి సరిపడా పచ్చిమిర్చి వేయాలి. ఈ కూరలో మనం ఎర్ర కారం ఉపయోగించము కనుక పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకోవాలి. నేను ఇక్కడ 15 పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగినట్లు పచ్చిమిర్చి తీసుకోవచ్చు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కాసేపు వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందులో 3 స్పూన్ల శనగపప్పును వేసి వేయించుకోవాలి. శనగపప్పు ప్లేస్లో జీడిపప్పు కూడా ఉపయోగించుకోవచ్చు. నా దగ్గర జీడిపప్పు లేవు కనుక నేను శనగపప్పుని ఉపయోగిస్తున్నాను. జీడిపప్పుతో చేస్తే కూర ఇంకా రుచిగా ఉంటుంది. ఈ మూడింటిని బాగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. వేయించిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, శనగపప్పును గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేయడం కోసం నేను మిక్సీ జార్ని తీసుకున్నాను. ఇందులో వేయించిన మూడింటిని వేసి వీటితో పాటు కొత్తిమీరను కూడా బాగా కడిగి కట్ చేసి తీసుకుంటున్నాను. ఈ అన్నిటిని కలిపి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత మసాలా స్పైసెస్ యాడ్ చేయాలి. ఒక దాని తర్వాత ఒకటి. బిర్యానీ ఆకు, లవంగ, చెక్క, యాలుక్కాయలు, మిరియాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. స్పైసెస్ వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను యాడ్ చేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి. అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇందులో అల్లం చిన్నుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే అంతవరకు బాగా ఉడికించుకోవాలి. ఈలోపు ముందుగా ఉడికించిన గుడ్లను ఫ్రై చేసుకుందాం. కోడిగుడ్లను ఫ్రై చేయడం కోసం మరొక కడాయి తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులోనే చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసి ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లను తోలు తీసి ఇందులో వేయాలి. అటు ఇటు కలుపుకుంటూ ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మనం గ్రేవీ కోసం ఉడికించుకుంటున్న మిశ్రమం బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులో కమ్మని పెరుగు అరకప్పు తీసుకొని బాగా కలుపుకోవాలి. అడుగు అంటకుండా చూసుకుంటూ నూనె తేలియాడే వరకు మళ్ళీ ఉడికించుకోవాలి. ఈ విధంగా పెరుగు కలపడం వలన రుచి మరింత రెట్టింపు అవుతుంది. ఇప్పుడు ముందుగా వేయించుకున్న కోడిగుడ్లను వేసి 2 నిమిషాల పాటు ఉడికించి సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచిగా ఉండే పచ్చికారం కోడిగుడ్డు కూర రెడీ. ఈ రెసిపీ అన్నంలో అయినా చపాతీలో అయినా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.